వెల్కమ్ టు భారతి ఆర్గానిక్ ఫార్మ్స్. ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని పూర్ణిమ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం డాక్టర్ గౌడ జనార్దన్ గారి పొలంలో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఈ ఫార్మ్ మేనేజర్ ఉపేంద్ర గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? సో ఉపేంద్ర గారు, అసలు ఈ గో ఆధారిత వ్యవసాయం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? భారతి ఆర్గానిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారము. అయితే మేము ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసిందంటే 2008లో 2008లో మా పొలం ఓనర్ గారు జనార్దన్ గారు, డాక్టర్ గౌడ జనార్దన్ గారు 2008లో ఈ పొలం అంటే ఇప్పుడు మనం చూసే ప్రతి మొక్క కూడా వారు నాటింది ఇది. సో అయితే వారు గురించి చెప్పాలంటే చాలా పెద్ద మేధావండి. అయితే అంటే వారు మామూలుగా కంటి వైద్య నిపుణులు. అయితే వాళ్ళకి వయసు అంటే 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్ వదిలేసి ఇక పూర్తి వ్యవసాయ క్షేత్రంలోకి దిగారు. అంటే ఇక ఆర్ఎస్ఎస్ కూడా కొన్ని రోజులు పనిచేశారు. ఇక దాని తర్వాత ఇక దాంతో పాటు వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు. సో ఇది అంటే దీంతో ఇక మేము ఇక్కడ వేసే పంటలు వచ్చేసి మేజర్ క్రాప్ వచ్చేసి మ్యాంగో అండి. మ్యాంగోతో పాటు వరి వేస్తాం. వరి కూడా ఇప్పుడు దేశీ రకం మైసూరు మల్లిక వేసినాము. అలాగే కంది కొంచెం పసుపు కూడా వేసినాము. మేజర్ వచ్చేసి అయితే మనకి మ్యాంగో, వరి, కంది, పసుపు ఇవన్నీ వేసారు. ఇంకా పల్లీలు కూడా వేస్తుంటాము. కొంచెం వీళ్ళైతే ఏసంగి వరి అయిపోయిన తర్వాత ఆ పెసలు మినుములు అనేవి వరి అయిపోయిన తర్వాత ఏసంగి వేస్తాం. అంటే రెండో పంట వరి వేయకుండా వేస్తాం. వీటికి మీరు ఎలాంటి ఎరువులు వాడతారు? అంటే ఇందులో అందులో అయినా ఇందులో అయినా 3 రకాలు ఉంటాయి. అంటే ఒకటి పురుగులు చంపడానికి ఒకటి, అంటే శత్రు పురుగులు చంపడానికి ఒకటి, మళ్ళా తెగుళ్ళు ఉంటాయి. ఆ తెగుళ్ళకి సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఎదుగుదలకి ఈ కెమికల్ అయినా ఇట్లా మన ప్రకృతి వ్యవసాయాలు ఉంటాయి. అదే మన వ్యవసాయాలకు వచ్చేస్తే అదే గ్రోత్కి అయితేనేమో మామూలుగా మనం పంచగవ్య వాడుతుంటాం, చేప బెల్ల ద్రావణం వాడుతుంటాం. అదే మనం తెగుళ్ళు అంటే డిసీజెస్ కోసమేమో ఈ శొంఠి పాల కషాయము, పుల్లటి మజ్జిగ, ఇంగువ, ఆమూత్రం ఇట్లా వాడుతుంటాం. అదే మనం శత్రు పురుగులు చంపడానికి ఏమో నీమాస్త్రము, దశపర్ణి కషాయము, నెక్స్ట్ అగ్నేయాస్త్రము ఇట్లా వాడుతాం. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదండి, కషాయాలు వాడుతున్నామని, ఇవి మీరే తయారు చేస్తారా? అవునండి. ఇక్కడ మనం అసలు చేయాల్సింది ఏంటంటే, చాలా మంది బయట కొనడం అట్లా చేస్తుంటారు. అట్లా కొనడంలో నాణ్యతతో పాటు కొంచెం పైసలు పెట్టే ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. అవి మనం ఇక్కడ తయారు చేస్తాం. ఇక్కడ ఏమేమి తయారు చేస్తామని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు కూడా చూపిస్తామండి. ఇది చూడండి, ఇది వచ్చేసి వర్మి వాష్ అండి. 1 by 1 రాళ్ళు ఉంటాయి, అంటే గులక రాళ్ళు ఉంటాయి చూసారంటే. అంటే ఒక 4 mm అట్లా. ఫస్ట్ కొంచెం పెద్ద సైజ్ వేస్తాం, తర్వాత మీడియం, తర్వాత చిన్న సైజు. దాని తర్వాత ఏం చేస్తాం అంటే ఇసుక పోసి దానిపైన ఎరువు వేస్తాం. ఫస్ట్లో ఆవు పేడ వేసి ఇందులో వానపాములు ఒక 1 or 2 kgs ఇందులో విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత ఇందులో వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క డ్రాప్ అని ఇందులో పడుతుంటాయి. అయితే ఇందులో ఉన్న వానపాములు వాటిని తిని ఒకటి ఎక్స్గ్రేషియా అందులో మిక్స్ అయ్యి ఈ లిక్విడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇది మనకి ఒక గ్రోత్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఇందులో ఉంటాయి. అంటే ఇది పిచికారి కోసం వాడతాం. అంటే వర్మి కంపోస్ట్ ఉంటారు కదా, అదేమో మనకి ఘన రూపంలో ఉంటుంది, ఇదేమో ద్రవ రూపంలో ఉంటుంది. స్ప్రేయింగ్ చేస్తుంటాం. దీంతో స్ప్రే చేస్తుంటాం ప్రతి చెట్టుకి. దేనికైనా వాడతారా? అన్ని రకాలకి. మనకి ఉన్న ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం చేసే ప్రతి క్రాప్ వాడచ్చు. మిగతా దాంట్లో కెమికల్ అట్లా ఉండదు. ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క వాడాలనేది ఉంటాయి. ఇందులో అట్లా ఉండదు, లిమిట్ ఉండదు. కొన్నిటికే లిమిట్ ఉంటుంది, ఎంత అయినా వాడుకోవచ్చు. లిమిట్ అనేది ఉండదు. ఒక అగ్నేస్త్రం ఉంటుంది, కొన్ని ఇలాంటి పవర్ఫుల్ కష్టాలకి లిమిట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్మి వాష్ అండి. దీంతో పాటు మనము పుల్లటి మజ్జిగ అండి. అంటే ఇది ఏం చేస్తామంటే మామూలుగా అండి, అంటే 1 kg పెరుగు ఉంది అనుకోండి, 1 kg పెరుగులో ఒక 5 లీటర్ నీళ్ళు పోయాలి. ఒక 5 లీటర్ నీళ్ళు పోసి ఒక 1 week 10 days ఇట్లా పుల్లబెట్టాలి. పుల్లబెడితే పుల్లటి వాసన అనేది వస్తుంటుంది. అయితే దీన్ని ఏం చేస్తామంటే దీంతో పాటు మనము ఇంగువ కలుపుతాం. ఇంగువ, ఆమూత్రం కలిపి మనం స్ప్రే చేస్తాం. ఎందుకంటే ఇది తెగుళ్ళ కోసం. పంటలలో ఈ పురుగులు అనేవి వస్తుంటాయండి, ఈ మజ్జిగ కోసం వస్తుంటాయి ఇవి. ఈ పురుగులు ఏం చేస్తాం అంటే తీసేసి మన కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు, ఆ నాటుకోళ్ళకి అనేది వేస్తుంటాం. అయితే ఈ మజ్జిగ కూడా ఏంటంటే పెరుగు ఉంది అనుకోండి, పెరుగుతో పాటు నెయ్యి తీస్తుంటారు కదా, ఆ నెయ్యి తీయంగా ఈ మజ్జిగ సపరేట్ అవుతుంటుంది అలానే. సో అంటే ఒకే దాంట్లో ఒక 2-3 రకాలు అనేది తయారు చేసుకోవచ్చు మనం. పెరుగు నుంచి అంటే పాల నుంచి పెరుగు నుంచి నెయ్యి. ఇవి కూడా స్ప్రే చేస్తారా? ఇది కూడా స్ప్రే చేస్తాం. కీరోల్ వాటిస్తుంది ఇది అనేది.
మనం మ్యాక్సిమం 1 వీక్ ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళ అవైలబిలిటీని సో బట్టి అసలు చేసుకుంటే బాగుంటుంది. ఏ కెమికల్స్ లేకుండా మంచిగా ఆర్గానిక్ ఇలా చేసుకోవచ్చు అనే దానికి ఒక నిదర్శనం. ఇది చేప బెల్లం ద్రావణం అండి. అయితే ఇది ఎట్లా తయారు చేస్తామంటే మామూలుగా చేపల యొక్క వేస్టేజ్ ఉంటుంది చూసారా, ముప్పలు అవి మనం చేపల మార్కెట్ పోతే కట్ చేయగానే వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ చేపలైనా వాడాల్సిన చేపలు మనకు అందుబాటులో లేకుంటే మనకు అందులో ఉన్న వేస్టేజ్తోని ఒక కేజీ అవి తీసుకున్నాం అనుకోండి, అది వేస్ట్ అయినా కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ చేపలైనా కావచ్చు. దాంతోపాటు ఒక కేజీ బెల్లం కలుపుతాం. బెల్లం కలిపి ఇందులో ఒక డ్రమ్లో వేసేస్తుంటాం. వేసిన ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. ఈ 10 డేస్ ఏమవుతుందంటే అది ఆ ఘన రూపం నుంచి ద్రవ రూపంలోకి వచ్చేస్తుంటుంది. ఇగో ఇది చూడండి, ఇట్లా వచ్చేస్తుంటుంది. అంటే ఇంక ఇట్లా అయిందంటే ఇంక రెడీ అయినట్టు. అంటే యూరియా లాగా ఇది పనిచేస్తుంది అట్లా. దశపర్ణి కషాయం అండి. దశపర్ణి కషాయం అంటే 10 రకాల ఆకులు వేస్తామండి. ఇందులో 10 రకాల ఆకులు, శొంఠి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొగాకు. అంటే వీటితో పాటు ఈ 10 రకాల ఆకులతో పాటు ఈ 10 రకాల ఆకులు ఇవన్నీ అంటే 2 కేజెస్ అనేది తీసుకుంటాం ఈ డ్రమ్కి. ఈ డ్రమ్కి ఒక 2 కేజెస్ తీసుకొని ఒక 20 నుంచి ఒక 30 లీటర్ల ఆవుమూత్రం అనేది డ్రమ్లో పోస్తాం. ఈ ఆకులన్నీ వేసిన తర్వాత మిగిలినది మొత్తం వాటర్ పోసేస్తాం. అయితే ఇది కావడానికి దగ్గర దగ్గర 40 రోజుల సమయం అనేది పడుతుంటుంది. దీనికి ఎందుకు ఇది దేనికోసం వాడతామంటే చిన్న చిన్న పురుగులు, ఇంకోటి పోషకాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే 10 రకాల ఆకులు కాబట్టి పోషకాలు కూడా బాగుంటాయి. సో అంటే చిన్న చిన్న పురుగులు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పురుగులు కంట్రోల్ చేయడానికి దశపర్ణి కషాయం అనేది వాడుతుంటాం. ఇది వచ్చేసి పంచగవ్య అండి. ఈ పంచగవ్య అంటే అంటే 5 రకాలైనటువంటి ఆవు సంబంధించి ఆవు పేడ, మూత్రము, నెయ్యి, పాలు, మజ్జిగ. ఇవి అనేది మజ్జిగ మీన్స్ పెరుగు. ఈ వీటితో పాటు అరటి పండ్లు, బెల్లము, ఇంకోటి కళ్ళు ఎందుకోసం అంటే ఈ తొందర తయారు కావడానికి. అంటే ఇది ప్రాసెస్ అనేది ఒక 21 డేస్ నుంచి 30 డేస్ పడుతుంటుంది. అంటే ఈ శీతాకాలంలో కొంచెం టైం పడుతుందండి, 30 డేస్ అట్లా టైం పడుతుంది. అదే మనం ఈ శీతాకాలం దాటినాక మిగతా రోజుల్లో 21 డేస్లో అట్లా అవుతుంది. ఇది మెయిన్గా దేనికోసం వాడతామంటే మనకి ఎదుగుదలకు కావచ్చు, పూత కాత, ఏదో ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి అనుకో నాణ్యత కోసం కావచ్చు, కలర్ కోసం కావచ్చు. సో ఇది అనేది వాడుతుంటాం. సో సార్ మీరు మ్యాంగో ఫార్మింగ్ మేజర్గా చేస్తున్నారు కదా, ఇందులో ఏమేమి రకాలు ఉన్నాయి? ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తారు మీరు? అయితే నేను చెప్పాను కదండి మ్యాంగో మేజర్ క్రాప్ అని. అయితే మేజర్ ఇందులో మాకు వచ్చిన రకం అంటే వేసిన మేజర్ రకం ఏంటంటే బంగినపల్లి మోస్ట్లీ దగ్గర దగ్గర 80% బంగినపల్లి ఉంటుంది. ఇక ఒక 4 చెట్ల రసాలు, దశేరి, ఇట్లా చిన్న రసాలు, పెద్ద రసాలు. ఇంకోటి పునాస అంటే మన చట్నీ మామిడికాయలు అంటారు కదండి, చట్నీ సంవత్సరానికి 2 సార్లు కాపుకొస్తుంది అవి. ఇంకోటి ఇప్పుడు అంటే సీజన్ స్టార్ట్ అయిందన్నారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఇంకా వర్షాలు తగ్గినాయి కదా, యాక్చువల్గా ఇప్పటిదాకా వర్షాలు పడితే పూత కూడా లేట్ అవుతుంది. ఇంకా మేము ఏం చేస్తూ ఉంటాం అంటే వారానికి ఒకసారి చేప బెల్ల ద్రావణం, పంచగవ్య, నెక్స్ట్ మళ్ళా ఏది పుల్లటి మజ్జిగ, ఇవి మధ్యలో దశపర్ణి కషాయము, ఇవన్నీ ఇక 1 వీక్ ఒకసారి స్ప్రే చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు మొన్నదాకా వర్షాలు వచ్చినాయి అండి, వర్షాలు వచ్చినాయి కాబట్టి వీటికి హీట్ అనేది పుట్టించాలి. ఎందుకంటే పూత అనేది హీట్ ఎంత ఉంటే అంత పూత అనేది వస్తుంటుంది. కాబట్టి దానికోసం ఈ స్ప్రే చేస్తుంటాం. ఆవుమూత్రం కూడా స్ప్రే చేస్తుంటాం. జీవామృతం అనేది పైగా ఎక్కువ స్ప్రే చేస్తుంటాం. కింద వాటర్ ఇచ్చేటప్పుడు వాటర్లో కూడా ఇస్తుంటాం. ఇక మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది నిల్వ చేసుకునేవి కావు, మామిడి పండ్లు అనేవి చాలా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ విషయంలో మామిడి విషయంలో అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రావడమే పూత అనేది ఇందులో అంటే బయట దాంతో కంపేర్ చేస్తే మన దాంట్లో ఏంటంటే ఈ పూత అనేది ఇప్పుడు లేట్గా రావడం, అందులో కల్చర్లు వాడతారు కెమికల్. ఇందులో మనం ఏం వాళ్ళం మనం చేస్తుంటాం ప్రాక్టీసెస్. అది చేయంగా మనకి వచ్చిన పూత ఇప్పుడు ఏమైందంటే మొన్నదాకా వర్షాలు ఉన్నాయి కదా, పూత లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కాయలు కూడా అంటే ఫిబ్రవరి ఆ టైంలో ఏమవుతుందంటే ఫ్లవరు అంటే పూత నుంచి కాయ ఏర్పడే అంటే పింజ ఏర్పడే టైంలో ఎండలు అవుతుంటాయి. ఈ ఎండల వల్ల కూడా ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువైపోతుంటుంది. ఇట్లా ఈ ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అవి కెమికల్ అయితేనేమో ఒక ఏం చేస్తారు, అది ఒక 1 month ముందే హార్వెస్టింగ్కి వస్తాయి, మన దాంట్లో 1 month లేట్ అవుతాయి. దేనికోసం అంటే వాళ్ళు ఏంటంటే కాయలు కూడా తెంచుకొని మనం బయట కెమికల్ వేసి వాటిని మాగా పెడుతుంటారు. మనదేం అట్లా కాదు, ఒక దాదాపు చెట్టు మీద రైపరింగ్ అవ్వాలి. అయితే దీన్ని బట్టి ఏమైందంటే 1 month లేట్ అవుతూనే ఉంటుంది. ఆ లేట్ అయినప్పుడు వర్షాలు రావడమా, మళ్ళీ వర్షాలు రావడం వల్ల పురుగు రావడమా, ఇట్లా ఇబ్బంది అవుతుంది. అంటే మెయిన్ మ్యాంగోలు అనేది మేము
ఆ మార్కెటింగ్ సమస్య అనేది ఎదుర్కొంటున్నాము. కాకపోతే కొంచెం మాకు మీ లెక్క స్టోర్ తెలిసిన వారు వాళ్ళు తీసుకుపోతుంటారు, కొంత ఈ లోకల్ కూడా పోతుంటారు. ఓకే. వరిలో నీళ్లు కంపల్సరీ ఉండాలంటారు కదండి, మరి ఇక్కడ అసలు నీళ్ళే లేవు అందులో? అది తప్పండి. అంటే వరికి అంటే నీళ్ళు అవసరం కదా, నీటి మొక్క కాదు. అదే మేము పదును ఇస్తుంటామండి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఏమైపోయింది, ఇండియాలో కూడా జపనీస్ పద్ధతిలో వరి పండిస్తారు. అది కాదు, వరికి నీటి తేమ అవసరం కానీ నీళ్ళు అవసరం లేదు. ఇదేం తోటనండి? ఇది కంది అండి. కంది. యాక్చువల్గా కంది మేము రెయిన్ సీజన్లో వేసినామండి. వర్షాకాలంలో వేసినాము. బాగా వర్షాలు వచ్చినాయి ఈ సంవత్సరం. వర్షాలు వచ్చి చనిపోయింది. దగ్గర దగ్గర ఎంత ఒక 2-3 ఫీట్స్ వచ్చినాక చనిపోయింది. ఎందుకంటే వర్షాల కారణంగా. ఎందుకంటే మన ప్రకృతి వ్యవస్థలో ఏంటంటే భూమి అనేది చాలా గుల్లగా ఉంటుంది. కెమికల్తో కంపేర్ చేస్తే మన దాంట్లో భూమి అనేది గుల్లగా ఉంటుంది. ఈ గుల్లదనం ఉండడం వల్ల నీళ్ళు బాగా పట్టుకొని కంది అనేది చనిపోవడం జరిగింది. కాబట్టి మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ అనేది ఈ కంది అనేది యాసంగి కందులనే వేసుకున్నాం అండి. ఈ బోధులు వేసుకున్నాం. అదే మేము వర్షాకాలంలో బోధులు అనేది వేయలేదు. సరే ఇంత వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా పోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మనకు కంది కస్టమర్లు ఎక్కువ ఉంటారండి కంది పప్పు కోసం. అట్లని ఇప్పుడు యాసంగి కంది అనేది వేసాము. అదే విధంగా పసుపు కూడా వేసామండి మేము. అదెంత వేసారండి? ఇది ఒక 10 గుంటలు వేసామండి. ఎందుకంటే కొత్త కదా, చూద్దాం అన్నట్టుగా ఈ ఏరియాకి సూట్ అవుతా లేదు అన్నట్టుగా వేసామండి. సో అయితే ఇప్పుడు మీరు చూసారు కండి, ఇప్పటి వరకు చూసిన ప్రతి పంటలన్నీ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తుంటాం అండి 15 years నుంచి. అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా మీరు కెమికల్ దాంట్లోనే ఉండుంటారు కదా బిఫోర్? లేదండి, ఇది పొలం తీసుకున్న కాంచి కూడా 17 years నుంచి కూడా స్టార్ట్ చేసింది కూడా గోదావరి వ్యవసాయమే. కెమికల్ నుంచి డైవర్ట్ ఏం లేదు. వచ్చినాక దీన్ని మా డాక్టర్ గారు డెవలప్ చేసి ఇవన్నీ చేసింది కూడా స్టార్టింగ్ కూడా ఇదే చేసినాం. ఓకే. చాలా మంది గో ఆధారిత, ఆర్గానిక్ ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నారు కదా, ఏంటండి అసలు? అంటే ఈ చేసే పద్ధతులు వేరండి, ఒక్కొక్కరు ఒక తీరుగా. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతులు లభించే వాటితోనే. ఇప్పుడు మనం దశపరి కషాయం ఉంది, దశపరి కషాయం అంటే 10 ఆకులు ప్రకృతులు లభిస్తుంది. ఆ కషాయాలు తీసుకొని అంటే ప్రకృతులు లభించే వాటిని వాడుకొని చేసే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ఆర్గానిక్ అనుకోండి, మామూలుగా బయట జీవశీలనాశులు అంటే బయట కొని చేసుకుంటుంటాం. అంటే చేసే పద్ధతి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఏదైతే భూమికి పురుగు మందులు కావచ్చు, ఎరువులు కానీ ఏమి వేయకుండా చేసేదాన్ని ఏ వ్యవసాయం కూడా మన కెమికల్ లేని వ్యవసాయం అనుకోవడం అనేది అంటుంటాం. అంటే ఒక్కొక్కరు ఒక తీరుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మేము గో ఆధారిత వ్యవసాయం అని అంటుంటాం, ఒకరేమో ప్రకృతి వ్యవసాయం అనుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. సరే, ఏది పేరు వేరైనా కూడా ఫైనల్ గా ప్రీ హెర్బిసైడ్స్, ప్రీ పెస్టిసైడ్, ప్రీ ఫర్టిలైజర్ అంటే ఫెర్టిలైజర్ వాడకుండా ఏదైనా చేసే వ్యవసాయం ఏదైనా కూడా మంచి ఆరోగ్యకరమైనదని మనం భావించాలి. డబ్బు కంటే ముఖ్యమైన ఆరోగ్యం అని మేము అంటాం. ఇప్పుడు ఎంత డబ్బు ఉంటుంది ఆరోగ్యం బాగాలేకుంటే, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా పెళ్ళి అయినా ఏదైనా కూడా ఎంత కట్నం ఇస్తావు, ఎంత వస్తుంది, ఇవే చూస్తారు తప్ప ఆరోగ్యం చూసే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ ట్రెండ్ అయిపోయింది. పైసా కంటే ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే ఏదైనా 100 కోట్లు ఉన్నా సరే అది సేవ్ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేదు ఏం చేస్తాం? కాబట్టి ఇప్పుడు చూడండి, భూములు కూడా బాగా నిస్సారం అయిపోయినాయి. అవి వేసి ఎరువులు వేసి ఆ పైపు అనేది గట్టిపడి ఆ పడ్డ నీళ్లు కూడా భూములకి ఇంకని పరిస్థితులు అయిపోయింది ఆ ఫర్టిలైజర్స్ వేసి. కాబట్టి ఎంత వేస్తున్నామో మనకు తెలిసి విషం తింటున్నాం, అట్లా అయిపోతుంది. అంతేందుకంటే మనం లేచిన కాంచి ప్రతి ఉదయం 5 గంటలు 6 గంటలు లేచిన కాంచి పడుకున్న వరకు ప్రతిదీ కలితే. ఇప్పుడు చూడండి, మీరు కూడా సిటీలలో ఆవు పాలు కావచ్చు, ఆవు పెరుగు కావచ్చు, ప్యాకెట్ పాలు అయితేనే పాలు అనుకుంటున్నారు. ఏదైనా పెరుగైనా కూడా ప్యాకెట్ అయితేనే పెరుగు అనుకుంటారు, ప్యాకెట్ అయితేనే పాలు అనుకుంటారు. ఎందుకంటే ఏమో స్మెల్ రావు, ఏం పాల స్మెల్ వస్తుంటాయి. కాబట్టి అట్లా అంటే జనాలు అట్లా అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ అలవాటు నుంచి ఇటు వస్తేనే దాంతోపాటు మనం బాగుంటాం, అందరం బాగుంటాం. సో మేము ఈ ఫామ్కి విజిట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా భారతీయ ఆర్గానిక్ ఫార్మింగ్, మేము కూడా మొత్తం ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే చాలా ఆర్గానిక్గా ఉన్న వస్తువులు మాత్రమే మేము జనాలకి ఇవ్వాలనుకునే ఒక ఉద్దేశంతో
ఉన్నాము. సో మాకు కూడా ఇప్పుడు ఇంత న్యాచురల్గా ఆర్గానిక్గా పండిస్తున్న ఈ మామిడికాయలు సీజన్స్ రాగానే మా భారతీయ ఆర్గానిక్స్కి మీరు ఇవ్వాలండి తప్పకుండా. మాతో కొలాబ్ అయిపోవాలి. ఇంకా మీరు ఇస్తాం మేము. ఇంకోటి మాకు చాలా సంతోషం ఏంటంటే ఇది ఇలాగనే కొనసాగితే మేము కూడా తప్పకుండా మేము మాతోనే కంటిన్యూ అయిపోవాలి. మా భారతీయ ఆర్గానిక్స్ కి మీరు పంపిస్తూ ఉంటే మేము కూడా అన్ని ఆర్గానిక్ గా ప్రజలకి అన్ని ఆర్గానిక్ గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అవును, మీరు ఇప్పుడు రైతుని బాగుపరిచిన వాళ్ళు అవుతారు, నెక్స్ట్ కొనే కస్టమర్ కూడా బాగుపరిచిన వాళ్ళు అంటారు. రైతు బాగా ఇబ్బంది పడేది మార్కెటింగ్ సమస్య. ఆ మార్కెటింగ్ సమస్య సాల్వ్ అయితే ఇక్కడ నుంచి ఒక 10 మంది కొత్త రైతులు తయారైతుంటారు. అట్లా అట్లా ఎవరు కూడా అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారంటే మార్కెటింగ్. కాబట్టి మేము ఓన్ గా చేసుకోగలుగుతున్నాం. ఎప్పటి నుంచి అందరూ అట్లా చేసుకోవాలి కదా, కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఫార్మింగ్ సర్టిఫైడ్ ఏనండి? సర్టిఫైడ్ అండి, మా అక్కడ సర్టిఫికేషన్ కూడా ఉంది, మీకు ఇస్తాను. కాపీ మొబైల్లో ఉంది, మీకు ఇస్తాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.